సో భారతీయుడు ఫస్ట్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ గారిని చంపేసి ఎండ్ అయిపోతుంది. సో ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లంచగొడు ఉంటాడు, లంచం తీసుకుని ఉంటాడు అనేది పార్ట్ 2 నుంచి స్టార్ట్ అయితే కనుక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి సో లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఫ్యామిలీలో కూడా. సో ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకున్న వాళ్ళు పట్టుకోండి సీక్రెట్గా అనేది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు, వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు. సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి. సో ఒక యూట్యూబ్లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు ఆ సీట్ను కొనేస్తున్నాడు. సో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అంటే అండర్ గ్రౌండ్లో కొన్ని బంగారంతో అంటే వాడు బాత్రూమ్ కూడా కమ్మోట్లో వెళ్తున్నది క్లియర్ కట్గా చూపించాడంటే సిబిఐ ఆఫీసర్ కన్నా ఎక్కువ శంకర్ గారే రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడి వ్యక్తులు. సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కది. ఇది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే. సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరిగ్రీన్ భారతీయుడు. సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు. సో ఇది టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మనం బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ గారు ఆయన యాక్టింగ్ అంటే లాస్ట్ సెంటిమెంట్ సీన్లు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో మళ్ళీ శంకర్ గారు మన సిద్ధార్థ గారిని చూసాము. సో సినిమా విషయానికి వస్తే కనుక కొన్ని సీన్లు అసలు గూస్ బంప్స్ అనమాట. ఈ ముసలోడిని నేను చూస్తాను రా బాబు చూడలా చచ్చిపోతాను అనుకునే లోపల లాస్ట్ ఒక 20 నిమిషాల తర్వాత నిజమైన కమల్ హాసన్ గారు చూపించారు అనమాట. కొన్ని యాక్షన్ సీన్స్ అంటే చాలా కష్టపడ్డాడు. సో మెట్రో సీన్లు కానీ ఫైట్ సీన్లు కానీ కొన్ని చాలా బాగున్నాయి చెప్పాలంటే. మూవీలు నిజంగా చెప్పాలంటే జెన్యూన్గా చెప్పాలంటే శంకర్ గారు కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో కో డైరెక్టర్లో పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బజ్ లేదు అసలు. భారతీయ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు ఆయన, క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు, వాడు పట్టిస్తే ఒక లంచగొడు దొరుకుతాడు అని. ఎవరు పట్టిస్తాడండి? అంత ఎవరో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలా మంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పట్టుకుంటున్నారు. ముందు వాళ్ళ తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఇదే పార్ట్ 3లో చూపిస్తే జనాలకి ఎక్కేది. నేను ఒప్పుకుంటా, సినిమా తీయడం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించాడు. సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు? అందరి ఇంట్లో తప్పు చేసిన పట్టిస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసి పంపిస్తాడు. నేను చెప్పింది తింటావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టడం వల్ల మా అమ్మ చనిపోయిందని. లోకం మెంటాలిటీ ఏమర్థమైందిరా బాబు మీకు సినిమాలు? అన్నా ఇప్పుడు చెప్పేది నువ్వు చెప్పేది ఇప్పుడు అందరింట్లో తప్పు జరిగినప్పుడు చూపిస్తాడు, అందరింట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా పట్టిస్తాడు. పట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది, దాని వల్ల నేను మా నాన్న పట్టించాను, ఏంది నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అని సెండ్ చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతావు కదా. అట్లా చేంజ్ అయ్యాడు, దాంతో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది, ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు, ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది, ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీమ్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్,
ప్రతి ఒక్క యూత్ కూడా ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న లంచం తీసుకుంటే దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? 3 గంటలు కూర్చోలేం. లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తాం? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి. దేశం బాగుపడాలి, ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటది, ఓకేనా? ఏముంటదంటే మనకెందుకు కరెంట్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు, ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నోడికే ఇదైతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడే ఇదైపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పొద్దున పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? రాజకీయ నాయకుల్ని అన్ని అంటాం కాదు అని చెప్పి చూపించింది. భారతీయుడు పార్ట్ 1 28 years బ్యాక్ వచ్చింది, అప్పుడు పబ్లిక్ ఆదరించారు. ఈ జనరేషన్ చెప్తుంది అంటారు. జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ మైండెడ్ తో నిలిపోయి ఉన్నారు. వాళ్ళకిలాగా నిండిపోయి ఉన్నారు. మేముంది మాకేముంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకున్నాడు ఆడు తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ కనిపిస్తుందా సినిమాలో? శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు.